ఎగువ మానేరు చెరువుల ఈ రైతులకు వర్షాకాలంలో నీళ్ళేవనే ఉద్దేశంతో ఈరోజు క్రికెట్ ఆడి నిరసన తెలపడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తెలంగాణ మనం సాధించుకున్నదే నీళ్లు నిధులు నియామకాల కోసం. అందులో నీళ్లు కావాలని రైతులు బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు మనం ఆ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎంత ఇబ్బందులనో ఇక్కడ ఈ రైతాంగానికి అందరికీ తెలుసు. మరి కేసీఆర్ గారు అలాంటి ఇబ్బంది పడద్దని కాళేశ్వరం అనే ప్రాజెక్టును స్టార్ట్ చేసి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏప్రిల్ మాసంలో ఇక్కడ నీళ్లు మల్లన్న సాగర్ నుంచి నింపి మానేరు బోరించిండు. మరి కాళేశ్వరం అనే ఒక్క ప్రాజెక్టును అక్కడ 2 పిల్లలు ఊగిపోతే 1,00,000 కోట్లు ఉందని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కాళేశ్వరం ఒక్కటే అక్కడ ఒక చెక్ డ్యామ్ కట్టలే, ఆ నుంచి ఎన్నో ప్రాజెక్టులు కట్టుకుంటారు. ఇస్తే 1,00,000 కోట్ల బాధ్యత 1,00,000 కోట్లు అయినాయి. ఒక కాళేశ్వరం అనే పేరు చెప్పుకుంటేనే 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి ఇలా రైతులను మభ్యపెట్టడానికి, రైతుల నుంచి ఓట్లు కనుక్కోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ 1,00,000 కోట్లలో ఎన్ని ప్రాజెక్టులు అనేవి ఎక్కడెక్కడ పోతున్నాయో వీళ్ళు చెప్తలేరు. ఇలా కుంగిన 2 పిల్లలను చూపించుకుంటా పబ్బం గడుపుతారు. వచ్చి 18 నెలలు అవుతుంది ఇప్పటి ప్రభుత్వం. అది రిపేర్ చేయమని చెప్పి అది సెంట్రల్ గవర్నమెంట్ ఉండే సంస్థనే ఈ ప్రాజెక్టు కట్టింది. ఆ ప్రాజెక్టు పర్మిషన్ ఇస్తే ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మరి అప్పుడు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లతోనే కట్టిరు. మరి ఆ ప్రాజెక్టు కట్టిన సంస్థ మరి రిపోర్టు 3 నెలల రిపేర్ చేయమని ఇచ్చిర్రు. 3 నెలల రిపేర్ లేదు, ఇప్పటివరకు 18 నెలలు గడుపుతున్నారు. ఈ ఎలక్షన్ల కోసం కేసీఆర్ను బదనం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతుంది. కాబట్టి అట్లా కాకుండా ప్రజలకు మేలు చేసుకుంటా మీరు ఏదైనా వ్యక్తిగతంగా ఉంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద మీరు కక్ష తీసుకోవాలి. కానీ వాళ్ళ మీద కోపం కొద్దీ రైతుల మీద మీరు కక్ష తీసుకుంటే రైతులు రానున్న కాలంలో ఓటు తరపున మీకు సమాధానం చెప్తారని తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన గోదావరిలో నీళ్ళు బాగా పుష్కలంగా పోతూ ఉన్నాయి. వాటి నుంచి నింపి మరి మానేరును నింపాలని చెప్పి మేము నర్మల గ్రామ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.